హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు మన రీడింగ్ వచ్చేసి కొంచెం వెరైటీ రీడింగ్ అనమాట. సో నిన్న ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు ఏంటంటే, ఈ వ్యక్తిని నమ్మవచ్చా? మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, క్రష్, వైఫ్, హస్బెండ్, ఎవరైనా కావచ్చు. సో మీకు డౌట్ వస్తుంది అనమాట, ఈ వ్యక్తిని అసలు నమ్మచ్చా, వీళ్ళు చెప్పే మాటలు నిజమా కాదా, సో అసలు వీళ్ళు నాకు ఎందుకు ఇలా చెప్తున్నారు, సో అనేది మీ డౌట్ అనమాట. సో అదే మనం ఈరోజు కార్డ్స్ని అడుగుదాం, మన యూనివర్స్ని అడుగుదాము, మన టారో కార్డ్స్ని అడుగుదాము, అందరూ చెప్తారు, సరేనా? సో ఇది జనరల్ రీడింగ్ అండి. కొన్ని రెజనేట్ అవుతాయి, కొన్ని మీకు రెజనేట్ అవ్వవు. సో ఏది మీకు రెజనేట్ అయితే అది తీసుకోండి, మిగతావి వేరే వాళ్ళకి అనమాట. సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక నా నంబర్ ఇక్కడ ఉంది. సో దయచేసి వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి. కాల్స్ చేస్తే కాల్స్ రిసీవ్ చేసుకోలేను నేను, సరేనా? సో పర్సనల్ రీడింగ్ కావాలంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మీరు హ్యాపీగా జనరల్ రీడింగ్ చూడండి. మీకు రెజనేట్ అయితే కనుక కామెంట్స్ పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. సరే చూద్దాము. ఇది కలెక్టివ్ రీడింగ్ అండి, అందరికీ ఒకే రీడింగ్ అనమాట. పైల్స్ అనేది ఉండదు, అందుకనే ఇందులో అన్ని మిక్స్డ్ మెసేజెస్ వస్తుంటాయి అనమాట, చాలా కన్ఫ్యూజింగ్గా, ఎందుకంటే చాలామంది ఎనర్జీస్ ఇందులో ఉంటాయన్నమాట. సో మీకు రెజనేట్ అయినవి మాత్రమే మీరు తీసుకోండి, సరేనా? సో ఈ వ్యక్తిని మీరు నమ్మవచ్చా? ఈ వ్యక్తిని మీరు నమ్మవచ్చా? 7 of Charisma, the Devil, Death, Two of Wisdom, Two of Charisma. 2 అనేది ప్రామినెంట్గా ఉంది. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి పేజ్ ఆఫ్ విజ్డమ్. ఓకే, మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ యొక్క రాశులు ఏమై ఉండొచ్చు? సో వీళ్ళ రాశులు వచ్చి వృశ్చిక రాశి అయి ఉండొచ్చు, మళ్ళా మకర రాశి అయి ఉండొచ్చు, ఇంకా వృషభ రాశి, కన్యా రాశి. సో ఈ రాశులు కనిపిస్తూ ఉన్నాయి నాకు. మళ్ళా క్యాన్సర్, స్కార్పియో, పైసెస్. స్కార్పియో ఆల్రెడీ చెప్పాను నేను. క్యాన్సర్, కర్కాటక రాశి, మీనరాశి. ఈ రాశులు నాకు కనిపిస్తున్నాయండి. ఒకవేళ మీ పర్సన్ ఈ రాశి వాళ్ళు అయింటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సరేనా? సో ఈ పర్సన్ ఒక విధంగా ఏంటంటే కొంచెం నమ్మదగిన వ్యక్తి అయితే కాదండి, కానీ చెడ్డవారు మాత్రం కాదనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఒక డెవిలిష్ నేచర్ ఉంది. అంటే వాళ్ళకి ఎలాగంటే ఓపెన్గా ఏది చెప్పకపోవచ్చు. సో వాళ్ళకి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. ఆ లైఫ్లో ఉండే సీక్రెట్స్ మీకు ఖచ్చితంగా వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు అది కప్పిపుచ్చుకోవడానికి మీకు రకరకాల స్టోరీలు చెప్తున్నారు. ఓకే, ఇది ఎవరైనా కావచ్చు, అది ఫ్రెండ్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే ఒక నిజాన్ని దాచడానికి మీకు రకరకాల అబద్ధాలు చెప్తున్నారు అనమాట, రకరకాల ఒక స్టోరీ లాగా చెప్తా ఉన్నారు మీకు. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఈ పర్సన్ నాకు అనిపించేది ఏమంటే కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అనమాట, ఒక చిన్నతనము, ఒక వెకిలితనము. సో మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం తక్కువ అనమాట మీ పర్సన్కి. ఎవరి గురించి అది వయసుతో నిమిత్తం లేదు, వయసు పెద్దదైనా అయిండొచ్చు, చిన్నదైనా అయిండొచ్చు, కానీ వాళ్ళకు వచ్చి మెచ్యూరిటీ పెద్దగా లేదనమాట. కాకపోతే వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. ప్రేమకైతే దానిలో డౌటే లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రేమను మీకు పంచుదాం అనుకుంటున్నారు, వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు పార్ట్నర్షిప్ లాగా. ప్రేమ అయితే చాలా ప్రేమ ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లోపల ఉండే ఒక డార్క్ సైడ్ని మీకు తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు.
సో అది ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకి ఒక అడిక్షన్ ఉండొచ్చు, వాళ్ళకి ఒకవేళ డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటిదేదో అడిక్షన్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. కానీ అది మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది, మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు. ప్లస్ కొంచెం వాళ్ళకి డబ్బులు కూడా ఇబ్బంది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, డబ్బులు సంపాదించే ప్రయత్నాలు కానీ, బిజినెస్ ఇవి కానీ మీకేమీ చెప్పట్లేదు. ప్లస్ వాళ్ళ లైఫ్లో ఇంతకు ముందు ఒక రిలేషన్షిప్ అయినా ఉండి ఉండొచ్చు, అది కూడా మీకు చెప్పకుండా దాచారు వీళ్ళు. సో మరి మీకు తెలుసా తెలీదా నాకు తెలీదు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో వాళ్ళు అది దాచారు మీ దగ్గర చాలా కాలం. తర్వాత మెల్లిగా మీకు కొంతమందికి తెలిసింది, కొంతమందికి ఇంకా తెలియదు అనమాట. సో వాళ్ళు ఇద్దరిని జగుల్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద సీక్రెట్, వాళ్ళు మీకు చెప్పకుండా దాచిన సీక్రెట్లో ఇది ఒకటి అనమాట. ఏంటంటే ఇద్దరిని బాగా జగుల్ చేస్తున్నారు, ఇద్దరిని మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి మీరంటే ప్రేమ అనేది మాత్రం చాలా ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, మీరంటే ఒక రకమైన ఒక పిచ్చి ఉంది. అంటే ఈ డెవిల్ కార్డ్ ఏం చెప్తుందంటే అబ్సెషన్ అనమాట. అబ్సెషన్ అంటే ఇంకా రాత్రి పగలు మీ గురించే ఆలోచన, వాళ్ళు మీ గురించే థింక్ చేస్తున్నారు, కానీ అవన్నీ మీకు చెప్పట్లేదు, అది వాళ్ళు దాస్తున్నారనమాట. సో ఈ వ్యక్తిని నమ్మచ్చా అంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అయితే కాదండి, ఎందుకంటే నాకు ఇక్కడ విపరీతమైన ప్రేమ అయితే కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు చెప్పే మాటలు మాత్రము అంత కరెక్ట్గా లేవు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు చాలా మట్టుకి షుగర్ కోటెడ్ లాగా చెప్తున్నారు. అంటే మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్తున్నారు, అసలు విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పట్లేదు. అదైతే నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ. సో వాళ్ళే ఒక మిమ్మల్ని ఒక మంచి పార్ట్నర్గా చూస్తున్నారు, దానిలో అయితే డౌటే లేదనమాట. మిమ్మల్ని ఒక మంచి పార్ట్నర్గా, సో మిమ్మల్ని ప్రపోజ్ చేద్దాము, ఆల్రెడీ కొంతమందికి వీళ్ళు ప్రపోజ్ కూడా చేసి ఉండొచ్చు, కొంతమందికి ప్రపోజ్ చేద్దాము అనే ప్రపోజల్ ఇచ్చే ఉద్దేశంలో కూడా ఉన్నారు వాళ్ళు. ఒకవేళ మీకు ఇది ఫ్రెండ్ అయ్యింటే కనుక ఈ పర్సను, లేదంటే ఒక క్రష్ అయ్యింటే కనుక వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రపోజ్ చేద్దామనే ప్లాన్లో అయితే ఉన్నారు. ఓవరాల్ ఎనర్జీ ఏమంటే మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ చేసి మీకు ప్రపోజల్ ఇద్దాము, ఎందుకంటే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అనమాట, ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళని నమ్మచ్చా అంటే నమ్మచ్చు, ఎందుకంటే డెత్ ఈ మనిషిలో ఉండే ఒకవేళ చెడ్డ అలవాట్లు, చెడ్డ ఇవి ఉంటే కూడా అవన్నీ పోయి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, మార్పు చెందుతున్నారు, వాళ్ళ లైఫ్లో ఏదో మార్పు జరుగుతుంది. కొంతమంది లైఫ్లో ఎవరో ఒకరి పర్సన్ డెత్ కూడా అయిండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఎంతో ఇష్టమైన వ్యక్తి యొక్క డెత్ కూడా అయిండొచ్చు. సో వాళ్ళు అవన్నీ దాటుకుని మీ దగ్గరికి వద్దామనుకుంటున్నారనమాట. సో ఈ వ్యక్తిని నమ్మవచ్చు, కాకపోతే ప్రతి మాట మీరు నమ్మటానికి లేదు, ఎందుకంటే వాళ్ళు అన్ని నిజాలు చెప్తున్నారనే ఇదైతే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏవి మీకు తెలియాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్తున్నారు, అన్ని విషయాలు మీకు చెప్పట్లేదు. చూద్దాం మీరు చెప్పే విషయాలన్నీ నిజాలేనా, వీళ్ళని నమ్మవచ్చా? నా కలెక్టివ్ వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మవచ్చా, వాళ్ళు చెప్పేవన్నీ నిజాలా? ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్. వీళ్ళు కొంచెం ఓవర్ థింక్ చేసే మనుషులు అనమాట, ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటే కూడా చాలా ఓవర్ థింక్ చేస్తారు. చూసారా, కింగ్ క్వీన్ ఇక్కడే ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా వీళ్ళతోని ఒక డివైన్ కనెక్షన్ అనమాట. ఇది మీరు ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, ఏదైనా ఎవరైనా కావచ్చు, మీ లైఫ్లో వీళ్ళు ఉండాలి అనేది యూనివర్స్ ప్లాన్ చేసింది, లేకపోతే వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చి ఉండరు. 4 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. కొంతమంది లైఫ్లో ఇద్దరు ఉన్నారనమాట, ఇద్దరు పీపుల్. ఓకే, సో వీళ్ళు వచ్చి మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అయ్యిండొచ్చండి. ఇది టవర్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి టవర్. సో వీళ్ళు ఏంటంటే ఒక విధమైన అంటే వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా
సడన్గా చెప్తారనమాట. అంటే మీకు ఒకవేళ అది నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఏదైనా ఒకళ్ళు చెప్పాలనుకున్నారంటే కనుక ఇంతవరకు అయితే మీకు ఏమీ చెప్పట్లేదండి. మిమ్మల్ని షుగర్ కోటెడ్లో పెట్టారు, మిమ్మల్ని వేరే వాళ్ళతో కలిపి జగులు చేస్తున్నారు. కానీ టవర్ మూమెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే నిజము మీరు తట్టుకోలేనంత భయంకరమైన నిజము సడన్గా చెప్తారనమాట. ఆ టవర్ మూమెంట్ అనేది వచ్చేస్తుంది మీ లైఫ్. ఆల్రెడీ జరిగి కూడా ఉండొచ్చు, అందుకనే మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉండిండొచ్చు. ఇక్కడైతే థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుందండి. ఇద్దరు కింగులు ఉన్నారు, ఒక క్వీన్ ఉన్నారు. ఓకే, 2 కింగ్స్ ఒక క్వీన్. అంటే మీరు చూసేవారు బట్టి మీరు అది కన్వే చేసుకోవచ్చు మెసేజ్. ఒకవేళ చూసేవాళ్ళ ఫీమేల్ అయితే మీకు ఇద్దరు మేల్ కనిపిస్తున్నారు, చూసేవాళ్ళ ఫీమేల్ అయితే కనుక వాళ్ళ ఇద్దరు ఫీమేల్స్గా తీసుకోవచ్చు అనమాట. అట్లా ఓకే, అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇద్దరు ఫీమేల్స్ ఉన్నట్టు. లేదంటే ఇప్పుడు మీరు మేల్ అయితే కనుక మీ పర్సనల్ లైఫ్లో ఇద్దరు మేల్స్ ఉన్నారని అర్థం. మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారు. థర్డ్ పార్టీ అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఈ పర్సన్ మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కాలేజ్ మేటు, క్లాస్మేటు, ఫ్రెండు, నైబరు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు. సో అలాగైతే మీకు బాగా చిన్నప్పుడు బట్టి తెలుసు ఈ మనిషి. ఓకే, ఆ చిన్నప్పుడు స్మృతులు, ఆ చిన్నప్పుడు ఊహలు, ఆ చిన్నప్పుడు ఎంజాయ్మెంటు, అవన్నీ ఆ ఇన్నోసెంట్ లవ్ ఉంటుంది చూసారా చిన్నప్పుడు, అది అంతా ఖచ్చితంగా మీకు ఇద్దరికీ గుర్తొస్తున్నాయి, మీకు వాళ్ళకి కూడా. సో ఈ పర్సన్ని నమ్మచ్చా అంటే ఖచ్చితంగా నమ్మచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక మీతోని రావాలి, మిమ్మల్ని కలవాలి, మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో కలిసి ఉండాలి అనే దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారండి. కానీ వాళ్ళకు ఒక విధమైన భయం ఉంది. సో వాళ్ళు వస్తే కనుక వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, మీ కనెక్షన్ ఎలా ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఒకవేళ మీకు వాళ్ళు చెప్పాలనుకున్న నిజం తెలిస్తే ఇలా టవర్ మూమెంట్ వచ్చేస్తుందా అనేది వాళ్ళకి భయం అయితే ఉందండి. ఇంతకాలం ఆ భయం వల్లనే మీకు వాళ్ళు ఏది నిజం చెప్పలేకపోతున్నారు. ఒక విధంగా చూడాలంటే మీ పర్సన్ వచ్చి ఒక డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, మీ ఇప్పుడు ఎవరితో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక ఇక్కడ ఉండే ఫీమేల్ సింగిల్ మదర్ అయి ఉండే అవకాశం ఉందండి. సో వాళ్ళకు ఒక చైల్డ్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇది చాలా కాంప్లికేటెడ్ రీడింగ్ అనమాట. చాలామంది ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. సో ఒకరైతే డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. అది ఇంకా కొంతమందికి అయితే అది నడుస్తూ ఉండిండొచ్చు. డివోర్స్ ఇంకా తీరిపోలేదు, ఇంకా వాళ్ళకి ఆ టెన్షన్లో ఉన్నారు, ఆ సెటిల్మెంటు అవంతా కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ వాళ్ళు మీ పర్సన్ మీ దగ్గర దాస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు చెడ్డవాళ్ళు అయితే మాత్రం కాదు. మీరంటే ఎనలేని ప్రేమ ఉంది, మీరంటే ఇష్టం ఉంది. సో వాళ్ళు మీకు చెడ్డ చేయాలని మాత్రం అనుకోవట్లేదు. ఓకేనా, కాకపోతే కొంతమందికి మాత్రము ఇంకొక థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డబ్బు ఉండేవాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళకి వాళ్ళకి మధ్య బాగా మనీకి రిలేటెడ్ లావాదేవీలు ఉండొచ్చు. సో వాళ్ళిద్దరికీ ఫైనాన్షియల్గా ఏదో ఒకటి లాభం ఉంది, అందుకని ఈ పర్సన్ వాళ్ళని వదలలేకపోతున్నారు. ఈవెన్ దో వాళ్ళకి మీరంటే ఇష్టము, మీతో ఉండాలని ఉంది, కానీ ఆ అవతల పర్సన్ని వదలలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బుండే వాళ్ళు, సొసైటీలో పేరున్న వ్యక్తి, అందుకని వాళ్ళని వదలలేకపోతున్నారు. ఓకేనా, సో ఒకరు వచ్చి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, థర్డ్ పార్టీలో ఇద్దరు వ్యక్తులు. ఒక వ్యక్తి వచ్చి డివోర్స్డ్ పర్సన్ అయి ఉంటారు, చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. వాళ్ళు కొంచెం మ్యానిపులేటివ్, అంటే నిజాలు చెప్పకుండా దాచుతూ ఉంటారు. అది ఒక పర్సన్ అయితే. ఇంకో పర్సన్ వచ్చి బాగా లాయల్ పర్సను, నమ్మదగిన వ్యక్తి, ప్లస్ డబ్బులు బాగా ఉన్నాయి, సొసైటీలో పేరు పలుకుబడి ఉంది, వాళ్ళకి బాగా లగ్జూరియస్ లైఫ్ ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళకి డబ్బులో పుట్టి పెరిగి మంచి లైఫ్ని ఎంజాయ్ చేసే మనిషి ఒకరనమాట. సో ఈ వ్యక్తి ఖచ్చితంగా మీకు నిజం చెప్పాలనుకుంటున్నారు, కానీ చెప్తే ఈ టవర్ మూమెంట్ వస్తుందని భయపడుతున్నారు. కానీ అదే జరగబోయేది, ఫ్యూచర్లో జరగబోయేది ఏంటంటే ఈ పర్సన్ ఇంతకాలం దాచిపెట్టిన విషయాలన్నీ మీకు ఒక్కసారిగా తెలుస్తాయి. సో కొంతమందికి ఆల్రెడీ తెలిసి కూడా ఉండొచ్చు, తెలిసిపోయి కూడా ఉండొచ్చు. సో దానివల్ల ఈ టవర్ మూమెంట్ వచ్చిందనమాట. ఈ టవర్ మూమెంట్ వల్ల ఏంటంటే ఎక్కడికక్కడ మొత్తము అంటే తలకిందులు అయిపోయింది మీ జీవితం.
అంటే మీరు అసలు ఊహించని కూడా లేకుండా ఇమ్మీడియట్గా మీకు వెంటనే నో కాంటాక్ట్ అయిపోయి ఇద్దరు విడిపోయి ఏడుపులు, చాలా టెన్షను, డిప్రెషను, సో ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. సో దానికని మీరు అడుగుతున్నారు, ఈ పర్సన్ ఇంకా మాకు ఎన్నో చెప్తున్నాడు స్టోరీలు, నన్ను నమ్ము అంటున్నాడు అంటున్నారు. ఓకే, అది లేడీ అయినా కావచ్చు, జెంట్ అయినా కావచ్చు. నన్ను నమ్ము, మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అంటున్నారు. కానీ వీళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా అనేది మీ క్వశ్చన్. ఓకే, కానీ వీళ్ళని నమ్మచ్చండి. వీళ్ళు చాలా మంచి భావాలు ఉన్న మనిషి అనమాట మీ పట్ల. ఎస్, అబ్జెషన్ అయితే ఉంది డెవిల్ కార్డ్ వల్ల, అది మంచిదే. అబ్జెషన్ అంటే ఏంటంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అంతే. అదొక రకమైన అడిక్షన్ అనమాట. మీరంటే ఒక రకమైన నష వాళ్ళకి. సో వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు. వాళ్ళు వదిలేద్దాం అనుకుంటే కూడా, అందుకనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పడిపోయారు కదా. ఆల్రెడీ ఒకళ్ళు ఉంటే కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీ దగ్గరే ఉండాలనుకుంటున్నారు. సో ఈ వ్యక్తిని అయితే నమ్మొచ్చండి. కానీ నమ్మడం కరెక్టే, కానీ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా ఉంటే కనుక ఆ నమ్మకం కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకనే చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తున్నారు, ఏంజల్స్ ఏం ఆన్సర్ ఇవ్వబోతారు ఈ కనెక్షన్ గురించి, ఈ పర్సన్ గురించి. ఏంజల్స్, మాకు మీ గైడెన్స్ కావాలి. ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా కలెక్టివ్ వ్యూవర్స్ యొక్క వ్యక్తి వాళ్ళని నమ్మచ్చా లేదా? మా వ్యూవర్స్ వాళ్ళ వ్యక్తిని నమ్మచ్చా లేదా? మాకు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి, ఒక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. యు ఆర్ రెడీ. ఇంకా చూద్దాం, వాళ్ళని నమ్మచ్చా లేదా? నా కలెక్టివ్ వ్యూవర్స్ యొక్క పర్సన్ను నమ్మచ్చా లేదా? A year from now, ట్రస్ట్. ఓకే, సో మనకు ఫైనల్గా మనం ఏ క్వశ్చన్ అడుగుతున్నామో దానికి ఆన్సర్ వచ్చేసింది. ఖచ్చితంగా మీరు ట్రస్ట్ చేయొచ్చండి ఈ పర్సన్ని. ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా వాళ్ళు మారి ఒక కొత్త వ్యక్తిగా మీ దగ్గరికి వస్తారు. సో మీరు రెడీ అంటున్నారు. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ రెడీ. మీరు మీ పట్ల ఇంకేమేమి మార్పులు చేయటానికి కానీ ఏమి కానీ లేదు. మీరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మీరు చక్కగా వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా మీరు కోరుకున్నది జరుగుతుంది. అది ఈ ఇయర్ ఫ్రమ్ నౌ, ఒక సంవత్సరం తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కానీ ట్రస్ట్ చేయాలి. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేస్తే కనుక, మీరు పేషెన్స్గా ఉంటే కనుక ఈ వ్యక్తి ఖచ్చితంగా 1 year తర్వాత వస్తారనమాట. ఓకే, మీరు రెడీగా ఉండండి. ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలాగ ఉంది, ఎలా నచ్చింది అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ రీడింగ్ కావాలో కూడా మీరు నాకు చెప్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. రోజు టాపిక్స్ వెతుక్కునే కంటే మీరు అడిగిన టాపిక్ని చేయటం నాకు ఈజీగా ఉంటుంది. సరేనా? సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.